సార్ మేము ఎల్బీనగర్ దగ్గర భారతనగర్ కాలనీ ఉంటాం సారు. 4 ఏళ్ల సంది సారు మాకు పెడుతుండు. కడుపుకు నిండా తింటున్నాం మేము. దేవుని దయ వల్ల. నా భర్త లేడు. నాకు యాక్సిడెంట్ అయింది. చేత కాకుండా ఉన్నా. నాతో పాటు చాలా మంది వికలాంగుల లెక్క ఉన్న వాళ్ళంతా వస్తారు సారు. వాళ్ళకు మంచిగా ఆరం ఆరం సారు బాగానే పెడుతుండు. ఆయనతోటే మేము పొట్ట కట్టుకొని బతుకుతున్నాం సారు. చల్లగా నిండా నూరేళ్ళు ఉండని వాళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో సంతోషంగా దేవుని దయ వల్ల అందరు మంచిగా ఉండాలి. మాకు తానంది సాయం చేసిన వాళ్ళకు దేవుడు చల్లగా చూడాలి సార్. వారం వస్తుంది సార్. నాకు ఎవరు లేరు. ఇప్పుడు ఇవాళ రేపు కొడుకులు కోడళ్ళు ఎవరు సంవత్సరం వాళ్ళైనా ఎవరు బతుకులు వాళ్ళు ఎవరు చూస్తలేరు సార్. వాళ్ళ వాళ్ళు తినుకుంటూ వాళ్ళ బతకాలు బతుకు కిరాయిలకు ఉంటున్నారు. ఇక వాళ్ళకే పిల్లలకు వాళ్ళకే వెళ్తలేదు సార్. ఇక మా భర్త చనిపోయిండు. ఆయన చనిపోయినాక నాకు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ నాకు ఇక పనికి పోలేను, జరసేపు కూడా నిలబడలేను, కింద కూర్చోలేను. ఇంకా డాక్టర్ అక్కడికి పోతే బెడ్ రెస్టే తీసుకోమని చెప్పారు సార్. ఎటునట చిన్నగా వండుకుంటా నిత్తులు పెట్టుకొని ఆ బియ్యం పెట్టిండు ఆ సారు. అయితే ఒకటే తినుకుంటా బతున్నా సార్ నేను. సారు చాలా మంది సాయం చేస్తాడు. ఆ సార్ పెడితే నేను కూడా తీసుకుపోయి కొంతమందికి సార్ పెడుతుండే అని కూడా చెప్తే ఆ మంది కూడా వచ్చారు. చాలా మంది 200-300 మంది చాలా బస్తాలకే వాళ్ళకి ఇచ్చాడు సార్. ఎక్కడి నుంచో విజయవాడ నుంచి అక్కడ కోదాడ నుంచి ఎక్కడెక్కడోళ్ళ గుర్తు అయితే బండ్ల మీద వేసి పంపిండు. మునుగోడుకు అయితే ఒక డిసెంబర్ నిండే పంపిండు. మిషన్లు బండ్లు చాయ్ బండ్లు చాలా ఇచ్చిండు ఆ సార్. కడుపు చల్లకుండా అందరూ సంతోషంగా చల్లగా దేవుని దయ వల్ల ఆనందంగా బతకాలి, మంచిగా ఉండాలి. మంచిగా కుటుంబం అంతా వరాన దొరికిండు మాకు ఆ సారు. ఆ రాముల వారి దయ వల్ల వెంకటేశ్వర దయ వల్ల మాకు వరాన దొరికిండు ఆ సారు. పరిచయం అవటం వల్ల భగవంతుడే సాయం కల్పించిండు అనుకుంటాం సార్. ఎవ్వరు చేయరు. ఏ తోడబుట్టిన వాళ్ళు చేయరు. ఏ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చూడరు. కొడుకులు కోడళ్ళు చూడరు. బిడ్డలు చూడరు. ఎవ్వరు చూడరు సార్. ఆ సారు కొట్టినా తిట్టినా మాకు ఆయన మీదనే కొట్టుకులాడుతుంది జీవితాంతం ఆయన గుర్తే ఉంటాడు. కళ్ళల్లో మేలుతాడు. నాకైతే ప్రతిరోజు ఊగా చేసుకుంటా ఇక్కడ తిన్నప్పుడు కడుపు కోసం సార్నే తలుచుకుంటా మా అయ్య మా అమ్మ లెక్క దేవుడి లెక్క తయారయ్యొచ్చుండు ఆ సార్ మాకని ఊగా సార్నే గుర్తు చేసుకుంటా సార్. ఇవాళ అయితే 5 గంటలు చేసి దేవునికి పూజ చేసుకొని తారం చేసి దేవుడా ఏ రోజైనా మంచిగా దొరకాలి దేవుడు అని నేను దయచేసి చిన్నగా రోడ్డు దాటుకుంటూ వెళ్ళగా వచ్చిన సార్. ఎవరు గొల్లొల్లి పెట్టుకోకుండా సంతోషంగా ఉండాలని వచ్చిన సార్. నేను సంతోషంగా రేషన్ కార్డు ఉన్నది సార్. ఉన్నది కానీ ఇప్పుడు ఇక 5 కిలోలు ఇస్తారు కదా సార్. సరిపోవు కదా గట్లా. ఇక నేను ఏం పని చేయలేను కదా సార్. నేను అట్లా నాకు ఏం పని చేయరాదు. ఉన్నది రేషన్ కార్డు ఒక్కదానికి ఉంది. 5 కిలోలు వస్తాయి సార్. ఇక అయినా ఇక జర కొంచెం సార్ పెడుతుండు కదా ఇవే తింటున్నా. దొడ్డు బియ్యం తినలేకపోతున్నా సార్. అవి ఇక కొంచెం దొడ్డు బియ్యం వస్తున్నాయి కదా కొంచెం ఇది సార్ పెడుతుండు. ఆయన పుణ్యాన బతున్నా 4 ఏళ్ల సంది సార్. మా భర్త చనిపోయిండు. ఇక నాకు ఎవరు చూస్తారు. ఇప్పుడు మందులకే అవుతున్నాయి. ఇక అటో ఇటో అంతే సార్. అట్లా. నా పేరు ముత్తమ్మ సార్. నిర్మల సార్ నా పేరు. మా ఆయన పక్షవాతం వచ్చింది సార్. 3 కొడుకులు చచ్చిపోయాను. బాబు వచ్చి ఎవరిని కూడా అడుక్కుంటాడు. మాకు ఎవరు లేరు సార్. ఒక పాప ఉంది సార్. బండి కూడా ఇచ్చింది నాకు. బండి ఇస్తే మా పాపకి ఇచ్చిన. ఇప్పుడు కిరాయి ఆమె కడుతుంది నెలకు. మాకు ఈ కాలుకు మొన్న యాక్సిడెంట్ అయింది. పని కూడా పోతలేదు. 2 నెలల పని చేసేది. ఆ పని కూడా పోవట్లేదు సార్. ఎవరు లేదు. 3 కొడుకుంటే 3 కొడుకులు చచ్చిపోయింది సార్. ఏం బండి ఇచ్చిండు, ఏం చేస్తుంది దాన్ని మీరు చెప్పండి. మా పాపకి ఇచ్చింది సార్ బండి. 4 పైల బండి ఇచ్చింది సారు. ఇస్తే మా పాపకి ఇచ్చిన. ఇస్తే ఇప్పుడు కిరాయి ఆమె కడుతుంది నెల. ఆ బండితోట ఇదే ఏమంటారు దోశలు ఇడ్లీలు అవి అమ్ముతుంది. టిఫిన్ సెంటర్ లాగా. అది సార్. ఎవరు లేదు సార్ మాకు. సార్ తప్ప మాకు ఎవరు లేదు. కోపం వచ్చి ఇచ్చినా సార్ పెడతాడు మాకు. నమస్కారం అయ్యా. ఈయన రాము సారు 4 ఏళ్ల నుంచి బియ్యం పెడుతుండు. అందరికి బండ్లు ఇచ్చిండు. చాయ్ బండ్లు, కొబ్బరి బొండాలు అమ్మే బండ్లు అందరికీ సాయం చేసిండు. ఒకసారి కోపం మీద వీళ్ళందరూ లొల్లి పెట్టుకున్న 1 వారం మానేసినా మళ్ళీ దేవలాడి మళ్ళీ పెడుతూనే ఉంటాడు. అందరికి సాయం చేసిండు. ఈ రోజుల్లో అన్నదమ్ములు ఎవ్వరు సాయం చేస్తలేరు. నాకైతే కొడుకులు లేరు, భర్త లేడు. చెయ్యి ఇరిగింది, కింద పడ్డా. సాయం చేస్తా అన్నాడు. బండి ఇస్తా అన్నాడు. అదే అడుగుతున్నా. వచ్చి నాకు ఇస్తాడు అన్నాడు. ఎవ్వరు సాయం చేస్తలేరు కొడుక ఈ రోజుల్లోనైతే.
ముసలోళ్ళని ఆదుకుంటుండు, అందరికి సాయం చేస్తుండు. ఇట్లాంటి ఆయన దేవుడు మాకు పంపించిండేమో నాయన. అందుకనే నేను చర్చిలో ఉంటున్నా. వాళ్ళు కూడా వెళ్ళిపోమన్నారు. ఒక బండి అడిగితే పండ్లు అమ్ముకుందామని ఏమన్నా పెట్టుకొని అమ్ముకుందామని అడుగుతున్నాను ఆయన. ఇక సాయం చేయమని అందరికి సాయం చేస్తుండు. అట్లాంటి ఆయన ఎవ్వరు దొరకట్లేదు నాయన ఇవాళ రేపు. అందుకని నమస్కారం. 4 సంవత్సరాల నుంచి నాయన నాకు అక్కడ ఎల్బీనగర్లో ఉంటా. నేను ఎల్బీనగర్ గుడి దగ్గర కార్లో అన్నం వండుకొచ్చి అన్నం పెట్టిండు. నాకు అప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి మొన్న ఆ మధ్యలో చెయ్యి ఇరిగింది, రాలేదు. మళ్ళీ వచ్చిన ఇన్నే అన్న బియ్యం పెడుతుండు, తినుకుంటూ బతుకుతున్నావు నాయన. అందరికి చాలామందికి సాయం చేసిండు. కోపం మీద ఒక మాట అంటాడు, మళ్ళీ ఎమ్మటే దేవులాడతాడు. ఇక అందుకనే ఇట్లాంటి ఆయన ఎవరు దొరకరు కూడా మాకు ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి. అయ్యా దేవుడి దయవల్ల సాయం చేస్తుండు, ఇంకా చెయ్యాలి కూడా. మాలాంటి వాళ్ళకి చాలామందికి సాయం చేయాలి కూడా, చేస్తాడు ఆయన. నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే నాకు రేషన్ కార్డు కూడా లేదు, పింఛన్ కూడా లేదు. అందుకనే బియ్యం కోసం వస్తున్నా. ఒక బండి అడిగినా, చర్చిలో ఉంటున్నా. బండి వెళ్ళిపోమన్నారు వాళ్ళు. ఏనన్నా పండ్లు అమ్ముకుని బతుకుదామని బండి అడిగినానైనా. ఇస్తా అన్నాడు. నా పేరు విజయలక్ష్మి. నా పేరు లింగమ్మ అయితే నాకు మా ఫస్ట్ నుంచి కరోనా వచ్చిన కాడ నుంచి ఇక్కడ బియ్యం పెడుతుంటాను తెలిసిపోతే వచ్చిన బాధ అంతా సార్కి చెప్పిన. నేను సార్కి చెప్తే నా కొడుకులు లేరు, నా కొడుకు చచ్చిపోయిండు, నా భర్త చచ్చిపోయిండు, నాకు ఒక బిడ్డ ఉంది, నా బిడ్డ పెద్ద పెళ్లి అయిపోయింది, ఆమె చూస్తలేదు, చిన్న పిల్ల ఉంది చదువుకుంటుంది సార్ అంటే ఇస్తే నాకు ఒక బండి ఇవ్వంటే ఇచ్చిండు. బండి కూరగాయల బండి. ఆ బండి మీద నేను బతుకుతున్నా. ఇక ఇప్పుడు బాగా గిరాకీలు అయితే లేవు, నేను కిరాయికి ఇచ్చిన. ఇక నాకు చెయ్యి ఇరిగింది అని నూక చేతన అయితే లేదు. ఇక ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు నేను బియ్యానికి వస్తున్నా. నా బిడ్డను కూడా సారు చదివిస్తా అన్నాడు. కొంత సాయం చేసిండు బిడ్డకు కూడా. ఇంకా కూడా సార్ కొంత సాయం చేయాలి బిడ్డకు చదువు అయిపోయే వరకు. ఇక అంతకు ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక కొడుకు, పెద్ద కొడుకు లెక్క కార్యంలా మాకు అందరికి అన్నం పెడుతుండు. మేము బతుకుతున్నాం, తింటున్నాం. ఆ కొడుకుని ఎవ్వరు దిశించొద్దు, మమ్మల్ని సాయం చేయాలి. ఇంకా మాకు ముసలోళ్ళకు చాలా సాయం చేయాలి, బతికించాలి. మేము కొట్టినా తిట్టినా మేము పోము. ఇక మా జీవితమే ఆయన చేతిలో అవ్వాలి. ఇక ఇప్పుడు ఆ వ్యక్తి దొరికినందుకే మేము ఇక్కడ అన్నం తింటున్నాము. కొట్టని తిట్టని ఆయన ఏమన్నానని మేము వచ్చి ఆయన కాలు పట్టుకుంటున్నాం అంతే. నా కొడుకులు లేరు, ఒక చిన్న పిల్ల ఉంది, పిల్ల చదువుకుంటుంటే సార్ కూడా కొంత సాయం చేసిండు. మనవడు చచ్చిపోయిండు, నా కొడుకు చచ్చిపోయిండు అని సార్ తాడుకొస్తే సంచి బియ్యం వేసిండు, ఉప్పు, కారం, పప్పు, చింతపండు, మంచి నూనె అన్ని ఇచ్చిండు సారు. చెయ్యి ఇరిగిందంటే కూడా 500 ఇచ్చిండు సార్. కడుపు చల్లగా సార్, చల్లగా బతుక. నా పెద్ద కొడుకు లెక్క నా చిన్న కొడుకు, చిన్న కోడలు అయితే అంచుకు చేరలేదు సార్. నీ కాలు మొక్కుతా. నాది 7 రోజే లేదు నా కొడుకు చచ్చినాను. నా కొడుకు చచ్చిండి, కొడుకు దొరికిండు అనుకుంటున్నా సారు. వెళ్తుంది. నాకు కోపం బియ్యం ఎన్ని వస్తాయి, 6 కిలోలు. ఈ నెల అంతా చదువుకుంటా. వెళ్ళమ్మా సార్. ఈ రాజీవ్ గాంధీ నగర్ నుంచి. నేను 3 సంవత్సరాల్లో ఏమవుతున్నట్టుంది సార్. నాకు అప్పుడు 1 సంవత్సరం అంతా ఎరకగాలే. ఎరక అయితే ఇక వచ్చిన సార్ తడికి వస్తే అన్ని మూట కట్టి మంచి కార్లు వేసి పంపించండి ఇంటి దాకా సార్. నా పేరు దోసపాటి రాము.
నేను పుట్టి పెరిగింది నల్గొండ జిల్లా నకరికల్ మండలం పక్కన చందుపాట్ల అనే గ్రామంలో. హైదరాబాద్కి వచ్చి నేను అందరిలాగే చదువుకొని ఒక ఉద్యోగం సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నా. కరోనా వచ్చిన టైంలో మనందరం ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటేనే మనం ఈ దేశానికి ఎంతో గొప్ప సేవ చేసినట్టు. ఎందుకంటే కరోనా అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అని ప్రభుత్వాలు ఇచ్చిన విజ్ఞప్తి మేరకు మనం ఇంట్లోనే ఉన్నాం. నేను కూడా ఒక మంచి సిటిజన్ అనిపించుకోవాలంటే ఇంట్లోంచి బయటికి రావద్దు అని చెప్పేసి ఇంటికి లాకేసుకొని మరి ఒక 15 రోజులకు సరిపడా సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకొని బయటికి వెళ్లకుండా ఉన్నా. కానీ ఏప్రిల్ 13, 2020 రోజు మా చిన్నబ్బాయి పుట్టినరోజు కావడం వల్ల ఒక చికెన్ తీసుకురా డాడీ అని అంటే ఆ రోజే మూతికి మాస్కు, చేతులకు గ్లౌజెస్, ఒక నెత్తికి హెల్మెట్ లాంటిది పెట్టుకొని బయటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది చాలామంది వలస కూలీలు భోజనానికి కూడా ఇబ్బంది పడుతూ కనీసం తినడానికి తిండి లేక నడుచుకుంటూ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. దాంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమైపోతామో ఏమో, ఇక్కడుంటే చనిపోతాము, కనీసం మేము చనిపోయిన విషయం మా వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి అందరు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు అనిపించింది ఏదో ఒకటి చేయాలి సమాజానికి. మనం బాగున్నాం, మన ఇంట్లో బాగున్నారు, మనకు నెల రోజులకు సరిపడా సామాన్ తెచ్చుకున్నాం కదా, సరిపోయింది అనుకుంటే కాదు, చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మనం చూడాలనే ఉద్దేశంతో నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ ఆపి మీకు ఏం కావాలి, సో మీకు భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా, మీరు దయచేసి ఇంత చిన్నపిల్లల్ని వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవద్దని చెప్పి వాళ్ళందరినీ ఆపి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్న అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్లో పెట్టి వాళ్ళందరికీ భోజనాలు వండి పెట్టడం మొదలుపెట్టినాం. అలాగ ఒక వారం రోజులు పెట్టిన తర్వాత ఎక్కడో ఒక వార్త చదివిన, ఏమని అంటే వండి పెట్టడం వల్ల కూడా ఎక్కడో మధ్యప్రదేశ్లో ఒక ఆయన ఆ పెట్టేటాయనకు కూడా కరోనా ఉండడం వల్ల మిగతా వాళ్ళందరికీ కరోనా వచ్చింది అని. అమ్మో ఇట్లా వండి పెట్టడం కూడా మంచిది కాదు అని చెప్పి అప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేయాలని ఏటీఎం, ఎనీ టైం మీల్, ఎనీ టైం మిల్క్, ఎనీ టైం మెడిసిన్, అంటే అప్పట్లో చిన్నపిల్లలకు పాలు దొరకక ఏడుస్తుంటే కూడా తల్లిదండ్రులు నీళ్లు పట్టేటోళ్ళు. సో ఒక మిల్క్ కావాలి చిన్నపిల్లలకు కాబట్టి ఇక్కడ దొరకాలి. మెడిసిన్ కంపల్సరీ వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఉంటాయి కొంతమందికి, ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి రానియట్లేరు కాబట్టి ఎమర్జెన్సీ మెడిసిన్స్ కొన్ని అందుబాటులో ఉంచాలి. మీల్ తినడానికి కూడా తిండి లేక చాలామంది 2-3 రోజులుగా ఉత్త నీళ్లు తాగే నడుచుకుంటూ పోతున్నారు కాబట్టి ఎనీ టైం వాళ్ళకి ఇక్కడ భోజనం అందుబాటులో ఉండాలంటే ఏటీఎం. సో మనం ఎక్కువ రైస్ ఇస్తాం కాబట్టి రైస్ ఏటీఎం అని ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసి మనం గాక ఎట్లయితే జేబులో పైసలు అయిపోగానే ఏటీఎంకు పోయి విత్డ్రా చేసుకొని వస్తామో వాళ్ళింట్లో తినడానికి ఏమీ లేకుండా పస్తులు పండే పరిస్థితి వస్తే ఇక్కడ రైస్ ఏటీఎం అని ఉంది, అక్కడ పోతే ఇన్ని బియ్యము, పప్పు, ఉప్పు అవి ఇస్తారు, అందాక మనం బతకొచ్చు అనే ఉద్దేశంతో రైస్ ఏటీఎం అని కాన్సెప్ట్ని డిజైన్ చేసినాం. డిజైన్ చేసిన తర్వాత జనాలు వస్తున్నారు, 5 రోజులకు సరిపడిస్తున్నాం, ఇంకా లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ 10 రోజులకు సరిపడిస్తున్నాం. ఈలోగా రైళ్ళు స్టార్ట్ అయినాయి, కొంతమంది వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. మనం చేయాల్సిన బాధ్యత మనం చేసినామని సంతోషంగా ఇంకా బంద్ చేయాలనుకున్నాం. కరెక్ట్గా అదే టైంలో ఇక రైస్ ఏటీఎం బంద్ చేద్దాము అవసరం లేదనుకున్న టైంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఏంటి అని అంటే, సార్ లాక్డౌన్ పెట్టి నెల అయింది, మాకు పనులు దొరుకుతలేవు, మేము అంతకుముందు రోజు కూలీ చేసుకునేటోళ్ళం, ఇప్పుడు పనులు లేవు కాబట్టి మాకు తినడానికి వెళ్తలేదు. సార్ మేము ఇస్త్రీ డబ్బా నడుపుకునేటోళ్ళం, మాకు ఎవ్వరు ఆఫీస్లకు కూడా పోవట్లేరు కాబట్టి ఇస్త్రీకి కూడా ఎవ్వరు రావట్లేరు. సార్ మేము ఆటో తోలేటోళ్ళం, ఆటో కిరాయి కట్టలేకపోతున్నాం, ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాం, తినడానికి తిండి కూడా వెళ్తలేదు, మా పరిస్థితి ఏంది సార్? గుడులల్లో పూజారులుగా పనిచేసేటోళ్ళు కూడా నెల రోజులైంది అయ్యా గుడి కూడా తీరవక మాకు ఆధారం లేదు. ఇట్లా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడడం మొదలుపెట్టింది. వాళ్ళ ఇబ్బందులను చూసి మనం ఏదో ఒక సాయం చేయాలి కదా అని చెప్పి వాళ్ళందరి కోసం ఇంకొక నెల రోజులకు సరిపడా ఉప్పు, పప్పు, బియ్యము, కారము, చింతపండు ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చినాం. 1-2 నెలల తర్వాత పరిస్థితులు సద్దుమణిగినాయా అంటే ఈలోగా ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సార్ మాకు 2 నెలలు 3 నెలలు అయింది సార్, మాకు జీతాలు లేవు, దయచేసి మాకు కూడా కొంచెం ఆదుకోండి, మేము చిన్న జీతాలు, మాకు రేషన్ కార్డులు కూడా లేవు, మా కాళ్ళ మీద మేము బతికేటోళ్ళం, పక్కింటికి పంచదారకు కూడా పోయి ఏ రోజు మేము అడిగిన వాళ్ళం కాదు, అలాంటిది ఈరోజు మేము ఆత్మాభిమానం చంపుకొని ఒకరి దగ్గర చేయి చాచాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, కొంచెం మీరే సాయం చేయాలని అంటే వాళ్ళ కోసం 1 రోజులకు సరిపడా బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఇలా రకరకాల
మనుషులు రావడం మొదలుపెట్టింది. ఇలా చేసుకుంటూ పోతున్న క్రమంలో ఎన్ని రోజులు పెడతాం అన్నం? నెల రోజులకు పెడతాం, నెల తర్వాతైనా మళ్ళీ వస్తారు కదా. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళకి ఏవో ఒక పనులు చూపించాలి. కాబట్టి అప్పట్లో మనకు కొన్ని పనిచేస్తున్నాయి, హాస్పిటళ్ళు పనిచేస్తున్నాయి, సూపర్ మార్కెట్లు పనిచేస్తున్నాయి. అక్కడ పనిచేయడానికి జనాలు కావాలి. సో పలానా సూపర్ మార్కెట్లో పనిచేయడానికి మనుషులు కావాలంటే ఇగో మీరు వెళ్ళండి, ఇక్కడ పని చూసుకోండి. పలానా హాస్పిటల్లో పనిచేయడానికి మనుషులు కావాలట, మీరు ఇక్కడికి వెళ్ళండి. అలాగా పనులు కల్పించడం మొదలుపెట్టినాం. ఈలోగా సెకండ్ వేవ్ రానే వచ్చింది. సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత చాలామంది పిట్టల్లాగా చనిపోతున్నారు. వయసులో ఉన్న పిల్లలు ఇంట్లోంచి బయటకు వచ్చి భర్తని హాస్పిటల్లోకి తీసుకెళ్ళి, భర్త చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎవ్వరు తోడబుట్టిన వాళ్ళు కూడా రాని పరిస్థితి. ఎవరికైనా ఫోన్ చేస్తే కూడా వీళ్ళు ఎక్కడ హాస్పిటల్కు డబ్బుల కోసం అడుగుతున్నారేమో, వీళ్ళకి కరోనా వచ్చి హాస్పిటల్ ఉన్నారు, ఈ ఫోన్ ఎత్తితే ఏడ పైసలు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఫోన్లు కూడా ఎత్తకుండా, సో కన్నోళ్ళు, కట్టుకున్నోళ్ళు లేదా చుట్టుపక్కల రక్త సంబంధికులు కూడా చూడని పరిస్థితులలో రోడ్డు మీదకి వచ్చి మాకు చావు తప్ప వేరే మార్గం లేదనుకున్న కుటుంబాలన్నిటినీ దగ్గరికి తీసి వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళకి ఏం పని వచ్చు, కుట్టు మిషన్ వచ్చా, వాళ్ళకు ఒక మిషన్ ఇచ్చి ఇగో బట్ట సంచులు కుట్టండి, ఈ పలానా సూపర్ మార్కెట్లు పోతే వాళ్ళు మీకు తీసుకుంటారు, నీకు మంచిగా వంట చేయడం వస్తుందా, ఇగో పలానా దగ్గర అమ్మ చేతి వంట అని చెప్పి భోజనం అన్నం పప్పు వండి అక్కడ పెట్టండి, మీకు 50 రూపాయలకు తిన్నంత భోజనం అని పెట్టండి, అమ్ముడు పోతుంది. లేదు నీకు ఛాయ్ బాగా చేయడం వస్తుందా, నీకు ఇప్పుడు భర్త చనిపోయింది అన్నావు, పలానా దగ్గర ఛాయ్ దుకాణం పెట్టిస్తా, మీరు ఛాయ్ చేయండి, పొద్దున్నే ఉదయం పనులకు బయట వాళ్ళందరూ తాగుతారు. లేదన్నా నాకు ఏ పని తెలియదు, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినామని కాదు, బట్ నాకు ఏదైనా ఒక స్కిల్ నేర్పియండి అని అంటే నీకేమి ఇష్టం అన్న, నాకు బ్యూటీషియన్ వర్క్ అవేంటి ఇష్టం, ఇట్లా ఐబ్రోస్ అవి చేస్తా అంటే తెలిసిన షాప్లలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చిన్న చిన్న బ్యూటీ పార్లర్ షాపులు పెట్టేయడము. అన్న నాకు యాక్సిడెంట్ అయింది, కాళ్ళు పోయినాయి, కరోనా ఎవరు పని చేయట్లేరంటే ఇగో నీకు కొబ్బరి బొండాలు కొట్టే షాప్ పెట్టిస్తా, ఒక కుర్చీ మీద కూసో, కత్తి అయితే పట్టుకోగలుగుతావు కదా, ఈ కొబ్బరి బొండాలు కొట్టు లేదా జ్యూస్ షాప్ కొట్టు. అట్లా ఒక్కొక్కరి స్కిల్ని బట్టి మన దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళకి ఏం పని వచ్చు, ఏం చేయగలుగుతారు, వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా నిలబెట్టుకోగలుగుతారు, వాళ్ళ పిల్లల ఫీజులు వాళ్ళు ఎలాగా కట్టుకోగలుగుతారు. ఇలాగా 2970 కుటుంబాలని గత 3.5 సంవత్సరాలుగా దగ్గరికి తీసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా మనం చేయడం జరిగింది. సో రైస్ ఏటీఎం అనేటప్పటికీ ఇంకా కరోనా అయిపోయింది, 3.5 సంవత్సరాలు అయింది, చాలామంది వస్తున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అని అంటే రేషన్ కార్డులు లేవు, పిల్లలు వదిలేసిరు, రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు, కట్టుకున్నోళ్ళు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్లతోటి చనిపోయి చిన్నపిల్లలు వేసుకొని రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడో మీడియాలో చూసి కరోనా టైంలో ఫలానా కాడికి పోతే ఆ అన్న ఏదన్నా ఒక సాయం చేస్తాడని 2-3 ఏళ్ల కిందట పడిన పేపర్ల కటింగ్ కూడా దగ్గర పెట్టుకొని వేరే జిల్లాల నుంచి కూడా పొద్దున్నే వచ్చి అన్న మా కష్టం ఇది, మాకు ఏదైనా సాయం చేయండి అన్న, చిన్నపిల్లలు ఉన్నారు, ఇగో మా ఆయన ఇలా చనిపోయిండు, ఇగో మా ఆయన ఇలా 3 ఆడపిల్లలని వదిలేసిపోయిండు, మేము రోడ్డు మీద ఉన్నాము అని అంటే అలాంటి కుటుంబాలన్నిటిని కూడా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా వాళ్ళ కష్టాన్ని విని ఒక నెల రోజులకు సరిపడా సామాన్లు ఇచ్చి వాళ్ళు ఏం చేయగలుగుతారో తెలుసుకొని ఎక్కడో దగ్గర పనిలో పెట్టడం. పనికి కూడా పోలేను, చిన్నపిల్లలు ఉన్నారన్నా, లేకపోతే నేను పనికి పోదు వాళ్ళని, బట్ సంవత్సరం పిల్లలు అని అంటే అట్లాంటి వాళ్ళకి కుట్టు మిషనో కూరగాయల షాపో పండ్ల షాపో ఏదో ఒకటి పెట్టియడం. అలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేలాగా ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. చాలామందికి ఒక అనుమానం ఏంటి అంటే ఇంతమంది సాయం చేసినా కానీ ఇంకా వస్తూనే ఉన్నారు కదా, మీరు ఇంకా ఎంతకాలం అని ఇట్లా రన్ చేస్తారు, ఇంకా బంద్ చేయొచ్చు కదా అని వారం వారం మేము కూడా అనుకుంటాం ఏమని, ఇక బంద్ చేయాలి, ఇక వద్దు ఎంతకాలం అని చేస్తామని. కానీ కొత్త కొత్త సమస్యలతో మన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడో చూసిన పేపర్ ఆర్టికల్ పట్టుకొని ఎంతో ఆశతోటి వాళ్ళకు పుట్టడు దుఃఖం లోపల పెట్టుకొని ఇక్కడికి వచ్చి అన్నా అని అన్నప్పుడు లేదమ్మా మేము బంద్ చేసినాము, కరోనా టైంలో పని చేసినాము, ఇప్పుడు చేయమంటే ఆ తల్లి ఎట్టిపోతుంది. అసొంటోళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు, వీడికి సాయం అని వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా కాలికపోవద్దు, ఇంత ఇవ్వలేకపోతే గింతైనా ఇవ్వాలి తప్ప ఉత్త చేతులతో పంపించొద్దనే ఉద్దేశంతో మేము స్క్రీనింగ్ చేస్తాం, అపాత్ర దానం చేయం. ఎవ్వరికి కూడా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మాట్లాడతాం, మీ కష్టమేంది, మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందా, రేషన్ కార్డు ఉందా, పెన్షన్ వస్తుందా, వృద్ధాప్య పెన్షన్ వస్తుందా, లేదా వితంతు పెన్షన్ వస్తుందా, మీకు సొంతం ఇల్లా కిరాయిల్లా, మీకు ఎవ్వరూ ఆదుకోవట్లేరా, ఎందుకు ఆదుకోవట్లేరని రకరకాలుగా వాళ్ళని స్క్రీన్ చేసిన తర్వాతనే మనం కరెక్ట్ పర్సన్స్ని ఎన్నుకొని వాళ్ళకి సాయం చేస్తాం. ఇలా సాయం చేసినాం, ఒక కుట్టు మిషన్ ఇచ్చినాం, ఒక తోపుడు బండి ఇచ్చినాం కదా, వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటూనే వదిలేయం. ప్రతి ఆదివారం మేము ఎక్కడెక్కడైతే ఇస్తున్నామో అక్కడికి వెళ్తాం, వెళ్ళి చెక్ చేస్తాం, నిజంగా ఈడ ఛాయ్ దుకాణం నడుస్తుందా నడవట్లేదా, వీళ్ళు కరెక్ట్ ప్లేస్లో పెట్టిరా పెట్టట్లేదా, మనం పెట్టిన 20,000 పెట్టుబడి అయినా సరే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు బతుకుతురా లేదా.
అన్న మంచిగా నడుస్తుంది, నేను మంచిగా సంపాదించుకుంటున్నా, నా పిల్లల్ని చదివించుకుంటున్నా అంటే సంతోషం. లేదన్నా ఇక్కడ పెట్టినా కానీ సరిగా నడవట్లేదు అని అంటే రాంగ్ ప్లేస్లో పెట్టిర్రు. సో వాళ్ళకి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకుపోవాలి? అమ్మ ఇక్కడైతే చాయ్ దుకాణం నడవదు, పలానా కాడికి తీసుకమ్మ నడుస్తుంది. సరే ఇంకో దగ్గరికి పోయిన తర్వాత అన్న నేను కుట్టు మిషన్ అయితే ఇచ్చినావు కానీ నాకు ఎవరు జాకెట్లు కుట్టించుకోవడానికి రావట్లేదన్నా, ఖాళీగా ఉంటుంది అని అంటే ఖాళీగా ఉండడం కాదు తల్లి, నువ్వు బట్ట సంచులు కుట్టు, నీకు పలానా దగ్గర ఒక సంచికి ఇన్ని రూపాయలు ఇస్తారు, రోజుకు ఒక 100 సంచులు కుట్టు అని చెప్పేసి వాళ్ళకు అట్లా మనం ఇవ్వడంతోనే వదిలిపెట్టట్లే, మళ్ళీ చెక్ చేస్తున్నాం నిజంగా వాళ్ళకు ఉపయోగం అవుతుందా కావట్లేదా, మనము ఇచ్చినది వాళ్ళకి దాని తగ్గట్టుగా లాభం అవుతుందా కావట్లేదా, ఇన్ని రకాలుగా మనం చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు వెళ్తుంటా నిజంగా వీళ్ళు మనం ఇచ్చిన దాన్ని ఉపయోగించుకుంటారా లేదా అని. సో అలా పోవడంతో ఏమైపోతుందంటే ఎవరన్నా రాంగ్గా అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకుపోదామనేటోళ్ళు కూడా అమ్మో సారు మళ్ళీ చెక్ చేస్తాడు, ఏదో ఒక రోజు వచ్చి అడుగుతాడు, ఎట్లా నడుస్తుందని తెలుసుకుంటాడు, కాబట్టి మంచి వాళ్ళనైతేనే పోవాలి అని. సో వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు బతుకుతున్నప్పుడు వీళ్ళకి ఎవరో ఒకరు ఫోన్లు చేస్తారు, ఏమని మీరు ఎట్లా సెట్ అయ్యారు ఇన్ని కష్టాలలో ఉంటేగో పలానా దగ్గర పలానా రామ్ సార్ అని రైస్ ఏటీఎం అని పెట్టిండు, నువ్వు అడిగి పోమ్మా నీకు కూడా సాయం చేస్తారని ఒకరి నుంచి ఒకరు రిఫరెన్స్ చేయడం మొదలుపెట్టిరు. దాంతో మనకు జిల్లాల నుంచి వస్తారు. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే రైస్ ఏటీఎం అనేది హైదరాబాద్లో పెట్టిర్రు, విజయవాడ నుంచి ఫోన్ చేస్తారు ఎవరో ఒకరు, లేదా విజయనగరం నుంచి ఫోన్ చేస్తారు, సార్ నాకు తినడానికి కూడా లేదు సార్, మాకు చాలా కష్టమవుతుంది, మీ గురించి తెలుసుకున్నాం, మాకు సాయం చేయండి అంటారు. మరి ఎట్లా చేస్తాం? విజయవాడ నుంచి పిలిపియం కదా. అప్పుడు ఏం చేస్తామంటే మనము మీరు ఎప్పుడు సామాన్లు ఎక్కడ తీసుకునేటోళ్ళు, మీకు కష్టం ఏమొచ్చిందంటే సార్ నేను పలానా షాప్లో తీసుకునేటోళ్ళము, ఉద్యోగం పోయి ఇంట్లో ఆధారం కూడా లేక రోడ్డు మీదకి అయినామంటే ఆ షాప్ కాడికి పోండి అనేవాళ్ళం. వాళ్ళకు ఫోను చేసేవాళ్ళం, అమ్మ మీరు ఈయనను గుర్తుపడతారా, మీ దగ్గరనే ఉంటాడా, ఏం పని చేసేటోళ్ళు, నిజంగా వాళ్ళు ఇంటర్నట కరోనాతోటి చనిపోయిర్రా, వాళ్ళు చాలా కష్టం ఉంది అని అంటే అవును సారు పాపం అంతకుముందు నెలకు 1000 రూపాయల సామాన్లు తీసుకుపోయేది, ఈ మధ్య 100 రూపాయల సామాన్లు కూడా తీసుకుపోవట్లేరు, ఎట్లా బతుకుతుర్రో దేవునికే తెలవాలంటే మాకు తెలిసిన వాళ్ళమ్మ ఒక బియ్యం బస్తా ఇవి సామాన్లు లెక్క చెప్పు ఎంత అవుతుంది అవన్నీ రాసుకో అని నెల రోజుల సామాన్లన్నీ ఆ షాప్లోనే ప్యాక్ చేపించి వాళ్ళ షాప్కి డైరెక్ట్గా గూగుల్ పే చేసేవాళ్ళము. ఆయనకు ఫోన్ ఇవ్వమని చెప్పి ఇగో ఆ షాప్ అమ్మ నీకు నెల రోజులకు సరిపడా సామాన్ ఇస్తుంది, ఇవి తీసుకొని పో, ఈ నెల రోజులలో ఏదన్నా ఒక పని చూసుకో, పని దొరకకపోతే మళ్ళీ మాకు చెప్పనేవాళ్ళం. ఇలాగా ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే ఎవరో ఒకరిని క్రాస్ చెక్ చేసి అపాత్ర దానం కాకుండా కరెక్ట్ పర్సన్కి దానం అయ్యేలాగా అందుకున్నాం. ఒకటే ఇప్పటికీ చాలామందికి అనుమానాలు ఉంటాయి, నిజంగా కూడా మీరు పెట్టిన వాళ్ళందరూ అన్ని ఇబ్బందులు ఉన్నోళ్ళైనా వచ్చేటోళ్ళు, కొంతమందికి అపాత్ర దానం కూడా జరిగి ఉండొచ్చు కదా అంటే ఎస్ జరిగి ఉంటుంది, కానీ 100 మందికి ఆల్రెడీ అన్నం ఉన్నోళ్ళకి పెట్టినా తప్పులేదు, కానీ ఒక్కరు కూడా అన్నం దొరకక చచ్చిపోయారు అనే వార్త మాత్రం మన చెవిలో వినపడకూడదు. 1 కోటి మంది ఉన్న నగరంలో ఉన్నాము, అలా ఒక్క వార్త విన్నా కానీ మనకు ఒక ముద్ద నోట్లోకి పోతుందా? సో అందుకనే అప్పుడప్పుడు మాకు తెలుసు వాళ్ళకి తినడానికి మరీ వెళ్ళలేకుండా లేరు అని, అయినా సరే మేము వాళ్ళకి గింతే ఇస్తాము, ఏం లేదన్న వాళ్ళకి ఇంత ఇస్తాం, కానీ ఇవ్వడం మాత్రం ఆపము. మ్యాక్సిమం మేము అపాత్ర దానం కాకుండా కరెక్ట్ పర్సన్స్కి ఇంత నోట్లోకి పోయేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసినాం.
రైస్ ఏటీఎం మొదలుపెట్టి ఈ రోజుకు 1390 రోజులైంది. ఈ 1390 రోజులలో మొదట్లో ఒక 50 కిలోలు 100 కిలోలు వండితే సరిపోయేది. తర్వాత ఒక 50 బస్తాలు 100 బస్తాలు కూడా సరిపోయేవి కావు. ఈలోగా హైదరాబాద్కి అప్పట్లో వరదలు వచ్చినాయి. చాలామంది కాలనీలే మునిగిపోయినాయి. వాళ్ళు ఎక్కడో శిబిరాలల్లో తలదాచుకుంటుంటే కూడా మన దగ్గరికి వచ్చేటోళ్ళు. అప్పుడు రోజుకు ఒక లారీ లోడ్ కూడా మాకు సరిపోయేది కాదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి. సో ఒక రోజుకు ఎన్ని రైస్ బ్యాగులు ఇస్తాము అని అంటే వచ్చిన జనాల్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి కొంతమందికి 5 రోజులకు సరిపడిస్తాం, కొంతమందికి నెల రోజులకు సరిపడిస్తాం, కొంతమందికి ఏదో ఒక ఆధారం దొరికేంత వరకు ఇస్తాం. అలాగా ఒక రైస్ బ్యాగ్లే కాకుండా నెల రోజుల సామాన్లే కాకుండా ఎంతోమందికి కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, నెక్స్ట్ తోపుడు బండ్లు, రకరకాల తోపుడు బండ్ల మీద మీరు కూరగాయలు అమ్ముకోండి, పండ్లు అమ్ముకోండి, ఏదైనా ఒకటి, టిఫిన్ సెంటర్లు, టీ షాప్లు. సో ఇలాగా రకరకాలుగా ఇచ్చుకుంటూ 2950 కుటుంబాలని నిలబెట్టగలిగినాం. కొన్ని లక్షల మందికి అన్నం పెట్టగలిగినాం. సో చాలామంది అడుగుతారు, మరి ఇంత చేయగలుగుతున్నారు కదా, మీరు ఎగ్జాక్ట్గా ఎన్ని అని ఇస్తున్నారు, మీరు ఎన్ని కిలోల బియ్యం ఇచ్చుంటారు ఇప్పటికీ, ఎన్ని టన్నుల బియ్యం ఇచ్చుంటారు ఇప్పటికీ, ఎంత అయి ఉంటుంది అని అంటే మనము ఒక ఎన్జిఓ లాగా రిజిస్టర్ చేయలే ఇక్కడ. ఇది కేవలం ఒకరోజు నడుచుకుంటూ పోయేటోళ్లకు ఇంత అన్నం పెడితే చాలు అనుకొని మొదలుపెట్టింది. అలాంటప్పుడు రేపు ఆపేస్తే బాగుండు అనుకునేది, రేపు ఆపేస్తే పరిస్థితులు బాగుంటే బాగుండు అనుకునేది. కాబట్టి ఏ రోజు కూడా మేము క్యాలిక్యులేటెడ్గా పోలే. ఎందుకంటే ఒక సంస్థని రిజిస్టర్ చేస్తే నలుగురు దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే మనం ఆన్సరబుల్, అకౌంటబుల్. మనం ఖచ్చితంగా ఇగో ఇన్ని తీసుకొచ్చినాం, ఇంతమందికి పంచినామని చెప్పాలి. కానీ ఇది సంస్థ ఎట్లా నడుస్తుంది? ఇది సంస్థ కాకపోయినా అనంటే, ఉదాహరణకి ఈరోజు ఆదివారం, ఫిబ్రవరి 3వ తారీఖు శనివారం, ఈరోజు మనం ఇక్కడ రైస్ పంచుతున్నాం. ఒక 10 మంది ఇక్కడి నుంచి పోయేటోళ్ళు చూసిరు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఒకరు వచ్చి, సార్ మా అబ్బాయిది పెళ్ళి రోజు ఉంది, వాళ్ళు అమెరికాలో ఉంటారు, మా 10 మందికి అన్నం పెట్టాలనుకుంటున్నాం, ఒక రైస్ బ్యాగ్ మీరు ఇచ్చి పోవచ్చా? ఎందుకు వెళ్ళిపోతారు, మీరు ఉండండి, ఎవరికి ఇస్తారో మీకు తెలవాలి, మీ చేత్తో మీరే పంచండి అని అంటాం. ఒక ఆయన ఎలక్షన్ల టైంలో అమెరికా పోతూ ఆయన కూతురు అన్నదట, డాడీ నేను రైస్ ఏటీఎం గురించి విన్నా, అక్కడ చాలామంది కష్టాలు ఉన్న వాళ్ళు వస్తారు, నా బర్త్డే గిఫ్ట్ ఏదైనా కావాలంటే అక్కడ 2-3 కుటుంబాలకు ఆదుకొని రా అన్నారట. ఆ టైంలో ఒక ఆయన వచ్చిండు, సార్ నా కూతురు విష్ ఇది, కొంచెం నేను ఏదన్నా ఒక సాయం చేయొచ్చా అని అంటే, ఇక్కడున్న 40-50 మంది సాయం కోసం వచ్చిన వాళ్ళని చూపించినాం. దాంట్లోంచి 4గురిని ఎన్నుకున్నాడు ఆయన. వీళ్ళకి చాలా కష్టం ఉందని 2కి కుట్టు మిషన్లు, 2కి తోపుడు బండ్లు ఇచ్చారు. సో ఇప్పుడు చాలామంది మరి ఇన్ని రోజులుగా నడిపిస్తున్నావు రైస్ ఏటీఎంని, ఇంతమందికి సాయం చేసినావు, మరి నీకు రెవెన్యూ ఎక్కడ వస్తుంది అని. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, నేను లక్షల్లో జీతం ఎత్తుతున్నా. నేను ఇంత పని చేస్తున్నప్పుడు అప్పుడో ఇప్పుడో నేను కూడా ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో నేను ఇది చేస్తున్నా అని చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది, వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది మాకు ఫోన్ చేస్తారు, సార్ మేము కూడా మీ దాంట్లో భాగస్వాములు కావచ్చా అని. ఉదాహరణకు యశస్విని జొన్నలగడ్డ అని, తను ఒకరోజు వాళ్ళ అత్తగారి నుంచి అమ్మగారింటికి వస్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ చెప్పిండట, అమ్మ ఇక్కడ ఒక రైస్ ఏటీఎం అని ఉంటుంది, చాలామంది అన్నం పెడుతుంటాడు, మాకు కరోనా టైంలో ఆ సార్ పెడితేనే మేము బతికినామమ్మ, లేకపోతే చచ్చుండేవాళ్ళమని. మళ్ళీ ఒకరోజు ఆమె ఆటోలో పోతున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఎటు పోతున్నారంటే పలానా రైస్ ఏటీఎం అని ఉంటుంది అమ్మ, ఆడికి పోతున్నారు. ఎవరైనా రాము గారు ఏమీ రైస్ ఏటీఎం అని చెప్పి ఆమె తెలుసుకోవాలని వచ్చింది. ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనరు. తెలుసుకున్న తర్వాత ఆమెకి ఏమనిపించిందంటే, ఉత్తగా అన్నం పెడితే కరెక్ట్ కాదు రాము గారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని బతికించాలి, కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఒక ఉద్యోగం కానీ లేదా వాళ్ళకి ఏదన్నా ఒక కాళ్ళ మీద కాళ్ళు నిలబడేలాగా చేద్దాము అని అన్నారు. సరే మేడం, ఎవరో ఎందుకు, మీరే రండి, వయసులో ఉండి భర్తను కోల్పోయిన వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాన్ని మాకు చెప్పలేకపోతున్నారు, మీరు వినండి వాళ్ళ కష్టం, విన్న తర్వాత మనం ఏదో ఒక సాయం చేద్దామన్నప్పుడు దానికి ప్రాజెక్ట్ ప్రిషా అని పేరు పెట్టినాం. ప్రిషా అంటే గాడ్స్ గిఫ్ట్ అని అర్థం. సో ఎవరైతే యుక్త వయసులో ఉండి కరోనాతో కానీ రకరకాల కారణాలతోటి భర్తలు చనిపోయి భోజనానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు వస్తే వాళ్ళని సపరేట్గా నిలబెట్టి వాళ్ళతోటి ఈ మేడం ఇంటరాక్ట్ అయ్యేది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలంటే ఏం చేయాలి అని. సో ఈ మేడం వాళ్ళతో మాట్లాడినాకో వీళ్ళకి ఒక కుటుంబ మిషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఒక తోపుడు బండి ఇవ్వాలని చెప్పి ఒక లిస్టు రాసుకునేటోళ్ళం. ఆ మేడము వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి, ఇగో నేను పలానోళ్ళకు మిషన్ ఇస్తా, నేను పలానోళ్ళ కష్టం నాకు అర్థమైంది, నేను వీళ్ళకి తోపుడు బండి ఇస్తా అని చెప్పేసి ఒక లిస్టు తయారు చేసుకునేటోళ్ళం. ఉదాహరణకు ఆమె స్నేహితులు ఒకరు మిషన్ పంపించారు, ఆమె స్నేహితులు ఒకరు తోపుడు బండి పంపించారు అనుకో, ఆ తోపుడు బండి ఎవరికి అందింది, ఆ మిషన్ ఎవరికి అందింది, వాళ్ళని ఒక వీడియో తీసి మళ్ళీ ఎవరైతే స్పాన్సర్ చేసారో ఆయనకు పంపించేవాళ్ళం. ఇగో రాము గారు మీరు పంపించిన ఆ తోపుడు బండిని పలానా లక్ష్మమ్మ అనేటి ఆమెకి ఇచ్చినాం, ఈమెకు భర్త లేడు, తినడానికి కూడా కష్టమవుతుంది, పలానా రాజీవ్ గాంధీ నగర్లో ఉంటారు, అమ్మ నువ్వేమన్నా చెప్తావా ఆయనకంటే, సార్ చాలా థ్యాంక్స్ అండి, నా పరిస్థితి ఏందనుకున్న టైంకు మీరు నాకు ఈ తోపుడు బండి ఇచ్చి నిలబెడుతున్నారు. అక్కడితో అయిపోయింది మన పని. ఎందుకు అని అంటే
ఇచ్చిన ఆయనకు తీసుకున్నాము ఎవరో తెలిసిన తర్వాత ఇంకా మన పని ఏముంటుంది? అది వాళ్ళకి నచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ఆనందాన్ని ఇంకొకరితో పంచుకునేవాళ్ళు. మొన్న నాకు మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, పలానా దగ్గర ఇబ్బందులు ఉన్న వాళ్ళు వస్తున్నారట, నేను ఒక తోపుడు బండి ఇచ్చిన, నాకు ఆమె మాట్లాడింది చాలా బాధ అనిపించింది, ఆమెకి ఇన్ని కష్టాలు ఉన్నాయని. అరే నేను కూడా ఇస్తా, అది ఎక్కడ, పలానా దగ్గర. సో మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ప్రతి శనివారం ఇక్కడికి కనీసం ఒక 100-200 మంది వస్తారు. దాంట్లో నుంచి వాళ్ళు ఎన్నుకుంటారు, ఇగో పలానా వాళ్ళకి కష్టం ఎక్కువ ఉంది, పలానా వాళ్ళకి కష్టం ఎక్కువ ఉందని. ఆ నచ్చిన వాళ్ళకి వాళ్ళ ద్వారా ఇప్పిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, కుట్టు మిషన్లు హోల్సేల్ ఎక్కడైతే గౌలిగూడలా దొరుకుతాయో వాళ్ళ నెంబర్ ఇస్తాం. వీళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు వాళ్ళకి, సార్ కుట్టు మిషన్ ఎంత, 8,000 సార్, మేము ఇట్లా సేవకి ఇద్దాం అనుకుంటాం, మాకు లాభం ఏమొద్దమ్మా, 7,500 వీళ్ళు వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు మిషన్ తెచ్చి ఇక్కడ పెడతారు, మేము వాళ్ళకు ఎవరికి ఇస్తున్నామో ఇచ్చి ఆ ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి పంపిస్తాం, అయిపోయింది. సో మనం చేసే పనిలో స్వార్థం లేకుండా మన సంకల్పం గొప్పదై ఉండి దాని నుంచి నువ్వు ఏమీ ఆశించకపోతే సృష్టి దానంతలో అదే మనకు సహకరిస్తుంది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మేము ఈరోజు మా దగ్గర డబ్బులు లేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇక నడిపేయలేము అనుకున్న రోజు ఎవరో కూడా తెలియదు దేవుడిలాగా వచ్చేవాళ్ళు, కారులోంచి ఒక 4 రైస్ బ్యాగులు ఇచ్చిపోయేవాళ్ళు. కొన్నిసార్లు మాకు 4 రైస్ బ్యాగులు ఉండేది, ఇక్కడ జనాలు చూస్తే 10-20 రైస్ బ్యాగులు కావాలి. పక్కన షాప్ ఉంది, తను సార్ మీరు తర్వాతనైనా ఇవ్వచ్చు, ఇగో నేను 10 రైస్ బ్యాగులు ఇస్తున్నా, మీరు తీసుకోండి, నేను రాసి పెట్టుకుంటా, మీరు తర్వాత ఇద్దులేండి. అలాగ ఆయన 2-3 లక్షల వరకు కూడా ఆగేటోడు. పర్లేదు సార్, మీరు తర్వాత ఇద్దరు, కానీ మీరు ఈ రైస్ బ్యాగులు వాళ్ళకి ఇవ్వండి, పాపం వాళ్ళు తిండి లేకుంటున్నారు కదా. తను కూడా హోల్సేల్ ఎక్కడ మార్కెట్లో తక్కువ రేటు దొరుకుతుందో అక్కడి నుంచి తీసుకొచ్చి సాయం చేసేవాళ్ళు. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీకు సాయం చేయాలనే గుణం ఉంటే ఎక్కడో దగ్గర మీ కళ్ళ ముందే కనపడతారు కొన్ని 100 మంది. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళతో మనం మాట్లాడితే తెలుస్తుంది. అది సాల్వ్ చేస్తే మనకు వచ్చే తృప్తి ఉంటుంది చూసారా, కోట్ల రూపాయలు వచ్చినా కానీ నీకు ఆ తృప్తి కలగదు. సో జాయ్ ఆఫ్ గివింగ్ అంటాం. అందుకని ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఒకసారి ఆస్వాదించండి. మేము గత 3.5 సంవత్సరాలుగా రైస్ ఏటీఎం దగ్గర అదే పని చేస్తున్నాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉద్యోగంలో ఎన్నో ప్రెషర్స్, ఎంతో హై టెన్షన్లలో పనిచేస్తాం. మరి వారాంతం కాగానే గోవాకి వెళ్ళిపోవాలి, లేదా పబ్కి వెళ్ళిపోవాలి, లేదా ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటాం. కానీ అక్కడికన్నా ఎక్కువ ఆనందము ఆకలితో బాధపడేవాడికి గింత అన్నం పెడితే వస్తుంది. ఇది ఒకసారి మీరు టేస్ట్ చూడండి. ఇది చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ 4 ఏళ్లుగా ఈ రైస్ ఏటీఎంని వదిలిపెట్టకుండా కొన్ని వేల మందికి మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వేరే దగ్గర రైస్ ఏటీఎంలో మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్న వాళ్ళు ఉన్నారు. అది చాలు మాకు ఆనందం. సో ఈ విధంగా నడుస్తుంది ఈ సిస్టమ్ మొత్తం ఇక్కడ. సో ప్రతి శనివారం వచ్చే వాళ్ళలో కొంతమంది ఏమో వయసు అయిపోయింది, రేషన్ కార్డు ఉంది కానీ రేషన్ షాప్లో వచ్చే దొడ్డు బియ్యం మాకు అరగట్లేవయ్యా, మాకు కొన్ని సన్న బియ్యం ఇవ్వండి అని అంటే వారం వాళ్ళకు రేషన్ బియ్యం 5 కిలోలకు మనం ఇచ్చే 5 కిలోలని కలిపి వాళ్ళు 10 రోజులు తింటారు. సో కొంతమంది అలాంటి వాళ్ళకు అలా సాయం చేస్తాం. నాకు అసలు రేషన్ కార్డే లేదయ్యా, నాకు మీరు ఇచ్చేదే మాకు ఆధారం అంటే వారం రోజులకు సరిపడిస్తాం. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకే ఆమె ఉంది, రోజుకి ఎన్ని తినగలుగుతుంది, మ్యాక్సిమం 1/2 కేజీ తినగలుగుతుంది. 5 రోజులకు సరిపడిచ్చి మళ్ళీ శనివారం రోజు వాళ్ళు వస్తూనే ఉంటారు. కొంతమంది ఎట్లా నెల రోజులకు సరిపడిస్తాం. ఎందుకు వాళ్ళకంటే వాళ్ళు దూరం నుంచి వస్తారు, మళ్ళీ రాలేరు, దగ్గర కాదన్నప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి 25 కిలోల రైస్ బ్యాగు నెల రోజులకు సరిపడిన సామాన్లన్నీ ప్యాక్ చేసి మనం వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీ చేస్తాం. సో ఇక్కడికి వచ్చే వాళ్ళని అట్లా సెగ్రిగేట్ చేస్తాం. ఎవరికి 5 రోజులు ఇస్తే సరిపోతుంది, ఎవరికి 10 రోజులు ఇస్తే సరిపోద్ది, ఎవరికి నెల రోజులు ఇస్తే సరిపోతుంది. నెల రోజులు ఇస్తే సరిపోయే వాళ్ళు మళ్ళీ రారిక, ఎందుకంటే నెల కాగానే వాళ్ళకు ఒక ఉద్యోగంలోనైనా పెడతాము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ఒక బండో మిషనో ఏదో ఒకటి ఇస్తాం. సో ఈ సీనియర్ సిటిజన్స్ వృద్ధులు ఏంటంటే పాపం వాళ్ళకు బియ్యం వస్తున్నా సరే, అంతో ఇంతో పెన్షన్ వస్తున్నా సరే, ఆ పెన్షన్ వాళ్ళు కిరాయి కట్టుకోవడానికే సరిపోదు. వాళ్ళకు వచ్చేది మెడిసిన్స్, చాలామందికి బీపీలు షుగర్లు, వాళ్ళు మందులు కొనుక్కోవడానికే సరిపోదు, ఆ బియ్యం అరగట్లేదు. సో అలాంటి వాళ్ళకు మాత్రం ఏ రోజు కాదనుకుంటా ప్రతి వారం 5 కిలోల బియ్యం మనం ఇస్తే వాళ్ళు ఆ వారం అంతా దాంతో నడిపిస్తుంటారు. సో అది కూడా ఏంది, మనం ఆ మాత్రం కూడా ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు చాలామంది ఏమంటారు, 3,000-4,000 పెన్షన్ వస్తుంది, 5 కిలోల బియ్యం వస్తుంది, అయినా నువ్వు ఎందుకు సాయం చేయాలని అంటే నేను కూడా అదే క్వశ్చన్ అడితే వాళ్ళు ఏమంటారు, అయ్యా మా కిరాయి 2,500-3,000 కట్టుకుంటామయ్యా, పెన్షన్ అటే పోతుంది, మాకు ఇచ్చే 5 కిలోలు తప్ప ఏం లేదు, బయట పనికి పోతుంటే కూడా వయసు అయిపోయిందని మమ్మల్ని పనిలో పెట్టుకోవట్లేరు, ఎలగొడుతున్నారు, ఏదైనా పని ఉంటే కూడా మేము చేస్తానికి రెడీ అంటున్నాం. ఒక్కొక్కరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు, కొంతమంది ఇళ్ళల్లో వంట మనుషులు ఉంటే కూడా ఈరోజు బయటికి వెళ్ళగొడుతూ వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళకు సాయం చేస్తున్నారు.